నారా లోకేష్ ఆధ్వర్యంలోనే టీడీపీ అసభ్యకర పోస్టులు, వైఎస్ఆర్సీపీ నేతలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అంబటి ఫైర్. కూటమి సర్కార్ కుట్ర రాజకీయాలు చేస్తోంది, దుష్ప్రచారం చేయటం సరికాదన్న మాజీ మంత్రి కన్నబాబు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాలు, మహనీయుడి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామన్న గ్రంథి శ్రీనివాస్. బీఆర్ఎస్ తెలంగాణను అప్పుల కుప్పగా మార్చింది, ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు కృషి చేస్తున్నామన్న భట్టి. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు నేతలందరూ రావాలి, కేసీఆర్ బీజేపీ కేంద్ర మంత్రులకు ఆహ్వానం అందిస్తామన్న పొన్నం. సచివాలయంలో ఉన్నది తెలంగాణ తల్లి విగ్రహమా, కాంగ్రెస్ తల్లి విగ్రహమా? హైకమాండ్ డైరెక్షన్ లో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం. అక్రమ నిర్బంధాలు, అరెస్టులపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్. రేవంత్ నియంతృత్వ పాలనకు నిలువుటద్దామంటూ ట్వీట్. హైదరాబాద్ యాప్రాల్లో హైడ్రా కూల్చివేతలు, అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తున్న అధికారులు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన వైఎస్ఆర్సీపీ నేతలు, దళితులపై విపరీతంగా దాడులు పెరిగాయంటూ ఆదిమూలపు జూపూడి ప్రభాకర్ ఫైర్. విజయవాడలో కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమం ప్రారంభించిన కేంద్ర మంత్రి సురేష్ గోపి. రేవంత్ రెడ్డి పాలన ఎమర్జెన్సీని తలపిస్తోంది, ఇచ్చిన హామీలు ప్రజలకు అందటం లేదు. సీఎంపై మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సీరియస్. నెల్లూరు జిల్లా కావలిలో భారీగా పట్టుబడ్డ రేషన్ బియ్యం, 3 లారీల్లో 600 సంచులను స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఖమ్మం జిల్లా మధ్యలో వరుస దొంగతనాలు, నిందితుడిని పట్టుకుని రిమాండ్కు తరలించిన పోలీసులు. 150 గ్రాముల బంగారం, 2 లక్షల నగదు స్వాధీనం. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో అంగన్వాడీ టీచర్ల ఆందోళన, జగదీశ్వరి అనే మహిళకు అన్యాయం జరిగిందంటూ ధర్నా. అల్లూరు జిల్లా చింతూరులో వెలుగు చూసిన సైబర్ మోసం, పప్పు చిరంజీవి ఖాతా నుంచి డబ్బు స్వాహా చేసిన కేటుగాళ్లు, 1 లక్షకు పైగా నగదు పోయిందంటూ పోలీసులను ఆశ్రయించిన బాధితులు. హనుమకొండ జిల్లా కమలాపూర్లో దొంగల హల్చల్, రైతులు ఆరబోయిన వడ్లను ఎత్తుకెళ్లిన దుండగులు. పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో ఉద్రిక్తత, పెద్ద ఎత్తున రైతుల ఆందోళనలు, టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు. పార్లమెంట్ ఆవరణలో అంబేద్కర్ కు నివాళులర్పించిన మోదీ, ఖర్గే. మహాపరినిర్వాణ్ దివాస్ సందర్భంగా కరచాలనం చేసుకున్న నేతలు. దేశీయ స్టాక్ మార్కెట్లలో స్వల్ప నష్టాలు, సెన్సెక్స్ 56, నిఫ్టీ 30 పాయింట్లు లాస్.